రాజల్ అనే పోలీస్ ఆఫీసర్ కలిసి స్వప్న పలానా హోటల్లో ఉందని అడ్రస్ తెలుసుకుని వెంటనే అక్కడికి బయలుదేరతారు. ఇక ఆ హోటల్ దగ్గరే కనకం అలానే వాళ్ళ పెద్దమ్మ ఇద్దరు కూడా అటువైపుగా పనుండి ఆ హోటల్ దగ్గరికి వస్తారనమాట. ఇక అదే టైంలో రాహుల్ స్వప్నని తీసుకుని బయటికి వెళ్దాం అనేసి ఆ హోటల్లోకి అప్పుడే వెళ్ళబోతుంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్ అలానే కనకం వీళ్ళందరినీ చూసి వెంటనే స్వప్నకి కాల్ చేసి, స్వప్న ఇలా రాజు పోలీస్ ఆఫీసర్ని తీసుకుని నిన్ను వెతకడానికి వచ్చాడు, వెంటనే నువ్వు రూమ్కి వస్తున్నాడు, అక్కడి నుంచి నువ్వు తప్పించుకో అని చెప్తాడనమాట. ఇక ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోయి తన బట్టలన్నీ కూడా సదురుతూ ఉండగానే ఇక రాజు మెట్లెక్కి పైకి వస్తూ ఉంటాడనమాట. మరొక వైపేమో రాజు కావ్యకి ఫోన్ చేసి మీ అక్క పలానా హోటల్లో ఉందని చెప్పగానే ఇక కావ్య కూడా వాళ్ళ అక్క ఎక్కడ ఉంది, ఎలా ఉంది, అసలు ఏం జరుగుతుంది అనేసి తను కూడా టెన్షన్గా ఆటోలో బయలుదేరి అదే హోటల్కి వచ్చేస్తుంది అనమాట. స్వప్న అక్కడి నుంచి తప్పించుకుందా లేదా నెక్స్ట్ పార్ట్లో చూసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.